నమస్తే, పొలిటికల్ వాయిస్కి స్వాగతం. వారం వారం జాతీయ అంతర్జాతీయ విశేషాలను తెలుసుకునేటువంటి కార్యక్రమానికి స్వాగతం. మనతో పాటు రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్టు కందాడి పార్సాది గారు ఉన్నారు. పార్సాది గారు నమస్తే అండి. ఒకటి ఈ అంశాలు 3-4 ఉన్నాయి. బంగ్లాదేశ్కు సంబంధించిన దాంట్లో భారతదేశం నుంచి అదానీ పవర్ ఒక శాంక్షన్ విధించింది, రష్యా నుంచి కూడా ఒక శాంక్షన్ విధించింది. అంటే ఇన్ని శాంక్షన్లు విధించినా కూడా బంగ్లాదేశ్ ఎట్లా మనగలిగింది? ఇది నిజంగా జరిగేటువంటి అవకాశం ఉందంటారు, దాన్ని ఎట్లా చూడొచ్చు? ఇప్పుడు శాంక్షన్లు ఇంకా విధించలేదు. ఓకే, భారతదేశం కానీ భారతదేశం కన్నా కూడా ఇక్కడ భారత్కు సంబంధించిన అదానీ పవర్ కంపెనీ ఏదైతే ఉందో ఇది బంగ్లాదేశ్కి దగ్గర 15% విద్యుత్ని జార్ఖండ్లో ఉండే విద్యుత్ ఉత్పత్తి కేంద్రం నుంచి సరఫరా చేయడానికి ఒప్పందం జరిగింది. గత సంవత్సరం నుంచే 2023 చివరి నుంచి 2023 నుంచి ఆ విద్యుత్ ఉత్పత్తి బంగ్లాదేశ్కు సరఫరా చేయబడుతుంది. మొట్టమొదటి రోజు నుంచి నేటి వరకు బంగ్లాదేశ్ దానికి సంబంధించిన బిల్లులు ఏదైతే ప్రతి నెల చెల్లించాల్సి ఉందో అది చెల్లించలేదు. ఆ బకాయిలు ఇప్పుడు దగ్గర మీకు $700 మిలియన్ వరకు సుమారుగా, అంటే కరెక్ట్ ఫిగర్ తెలియకపోయినా 700-800 మిలియన్ వరకు ఆ బకాయిలు పేరుకొని పోయి ఉన్నాయి. సో ఇది దగ్గర సంవత్సరం పూర్తవుతోంది. కాబట్టి బంగ్లాదేశ్లో పరిణామాలు మారినా మారకపోయినా అదానీ పవరు సంవత్సరం పూర్తవుతోంది, మీరు మాకు డబ్బులు కట్టాలి, డబ్బులు ఇవ్వకపోతే మేము కంపెనీ నడపలేమన్న నోటీసు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఈ లోపల ప్రభుత్వం మారింది, అదానీ పవరు నోటీసు ఇష్యూ చేసింది. సో ఇది సహజ సిద్ధంగా జరిగే ప్రక్రియ. కానీ అక్కడ జరిగిన మార్పుల కారణంగా ఈరోజు అది కొంత ప్రాధాన్యత సంతరించుకుంది. రెండవది, రష్యా కూడా బంగ్లాదేశ్లో ఒక న్యూక్లియర్ పవర్ ప్లాంట్ పెట్టడానికి, బంగ్లాదేశ్ ఉత్పత్తుల్ని రష్యాకు ఎగుమతి చేసుకోవడానికి వీటన్నిటికి కలిపి దగ్గర $12 బిలియన్ రుణాన్ని బంగ్లాదేశ్కు ఇచ్చింది. దాంట్లో ఎక్స్పోర్ట్ క్రెడిట్ కొంత, ఆ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ పెట్టడానికి కొంత, ఇట్లా రకరకాల రూపాలు. దానికి చెల్లించాల్సిన వడ్డీ ఏదైతే ఉందో ఆ వడ్డీ కూడా గత కొంతకాలంగా బంగ్లాదేశ్ 1 సంవత్సర కాలంగా చెల్లించట్లేదు. ఆ వడ్డీ కూడా చెల్లించాలని ఈరోజు రష్యా ప్రభుత్వం బంగ్లాదేశ్కు నోటీస్ ఇచ్చింది. దీనికి 2-3 కారణాలు. ఇప్పుడు గత సంవత్సర కాలంగా ఇది బహిరంగంగా చర్చించకపోయినా అటు రష్యా ప్రభుత్వం కానీ ఇటు అదానీ పవర్ కంపెనీ కానీ బంగ్లాదేశ్ ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నాయి. అవి చర్చలు జరుపుతున్నాయి కాబట్టి దానికి సంబంధించిన అంశాలు బయట ప్రపంచానికి రాలేదు. ఏదో రూపంలో సర్దుబాటు చేసుకునే ప్రయత్నాలు ఇవి చేస్తూ వచ్చాయి. కానీ ఈరోజు కొత్తగా వచ్చిన ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వ వ్యవహార శైలి కారణంగా ఇదంతా రోడ్డు మీదకి వచ్చేసింది. నోబెల్ గ్రహీత ఆర్థికవేత్త ఆయనకి ఈ విషయాలన్నీ అవగాహన ఉండాలి. ఇప్పుడు నువ్వు ఏం మాట్లాడతావు? నేను భారతదేశానికి వ్యతిరేకంగా ఉంటున్నానన్న సంకేతాలు ఇచ్చినప్పుడు అదానికి సహజంగానే భయం పట్టుకుంటుంది. దగ్గర $800 బిలియన్ అంటే 2,000 కోట్ల దాకా డబ్బు అది. సో 2,000 కోట్లు ఇటువంటి పరిస్థితుల్లో నేను బంగ్లాదేశ్ నుంచి వసూలు చేసుకుంటానా లేదా అన్నది ఏ వ్యాపారవేత్తకైనా వాణిజ్యవేత్తకైనా వచ్చే సంకోచం. ఇది కేవలం అదానీ పవరే కాదు, బంగ్లాదేశ్లో టెక్స్టైల్ సెక్టార్లో పెట్టుబడులు పెట్టిన దగ్గర వందలాది వాణిజ్యవేత్తలు దక్షిణాది నుంచి, సేలం, తిరుపూర్, అక్కడి నుంచి కూడా పెట్టుబడి పెట్టిన వాళ్ళు చాలా ఉన్నారు. ఈ జీన్స్ ప్యాంట్ ఫ్యాక్టరీల్లో వీళ్ళందరిలో కూడా ఇప్పుడు మా పరిస్థితి ఏంటి, మా పెట్టుబడుల పరిస్థితి ఏంటి అన్న ఒక భయం ఉంది. అదానీ పవర్ కూడా భయం ఉంటుంది. ఎందుకంటే ఆ పర్టికులర్ పవర్ ప్లాంట్కి సంబంధించిన పవర్ అంతా కూడా బంగ్లాదేశ్కే వెళ్తోంది. అది ఒప్పందం, భారతదేశం చేసుకున్న ఒప్పందం. సో ఇప్పుడు అదానీకి పట్టుకున్న ఈ సంకోచాన్ని ఖచ్చితంగా ఈరోజు అదానీ అడుగుతాడు, బాబు నా సంగతి ఏందో తేల్చు నువ్వు అని చెప్పి. ఎందుకంటే అది తక్కువ మొత్తం కాదు కాబట్టి. ఇప్పుడు రష్యా కూడా నువ్వేం చేసావు, అమెరికాని నీ సంఖలో పెట్టుకొని పాకిస్తాన్ను ప్రేమించే జమాతే ఇస్లాంని ముందు పెట్టుకొని నువ్వు రాజకీయం ఆడాలనే ప్రయత్నం చేశావు. సో సహజంగా రష్యా కోపం వస్తుంది. ఇన్ని రోజులు ఒక మిత్రురాలు అక్కడ అధినేతగా ఉంది కాబట్టి కొద్దిగా ముందు వెనక మాట్లాడుతూ ఆ మిత్రురాలకి సహాయం చేసే పరిస్థితి రష్యా కూడా చేసింది. అమెరికాకి వ్యతిరేకంగా ఉంది కాబట్టి ఈరోజు నువ్వు అమెరికా సంఖలో దూరితే రష్యా ఎందుకు సహాయం చేస్తుంది? నువ్వు అమెరికా దగ్గరికి పో, నా విషయం సెటిల్ చేసి నువ్వేమైనా చేసుకో అంతే. సో ఇక్కడ ఇది బెదిరింపు కాదు, నువ్వు
ఏదైతే లైన్ తీసుకుంటున్నావో ఒక భూమిక తీసుకొని నువ్వు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నావో దాంతో నీకు నువ్వుగా సృష్టించుకున్న ఇబ్బందుల్లో ఇవి భాగం. నీ విధానంలో మార్పు వచ్చింది కాబట్టి నా దగ్గర నుంచి ఒత్తిడి గత సంవత్సర కాలంగా చెల్లించలేకపోవడానికి గల కారణం ఏంటి? ఆర్థిక సంక్షోభంలో బంగ్లాదేశ్ ఉంది. హసీనా ఏదో ఒక రూపేణ దాన్ని సర్దుబాటు చేసే ప్రయత్నం చేసింది. అది చేయలేని పరిస్థితి వచ్చిందని కూడా అందరికీ తెలుసు. అటువంటి పరిస్థితుల్లో ఒక ఆర్థికవేత్తగా నోబెల్ బహుమతి తీసుకున్న నువ్వు ఈరోజు ఏం చేయాలి? ఫస్ట్ నీ వ్యవస్థ ఏమిటి అర్థం చేసుకోవాలి. నువ్వు అది అర్థం చేసుకోకుండా బెదిరించడం మొదలుపెట్టావు. ఎప్పుడైతే నువ్వు బెదిరించడం మొదలుపెట్టావు అవతలవాడు ఎందుకు అవుతాడు? వాడికి డబ్బులే. ఇక్కడ వ్యాపారం. నువ్వు బెదిరించకుండా నువ్వు జాగ్రత్తగా సర్దుబాటు చేసుకునే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు ఈ రెండు మొత్తాలే తీసుకుంటే దగ్గర దగ్గర 4,000 కోట్ల రూపాయలు. ఇది కేవలం ఒకటి రష్యాది అసలు కాదు, ఓన్లీ వడ్డీ మీద ఉన్న పన్ను. ఆ పన్ను అంటారో ఎక్స్ట్రా వడ్డీ అంటారో ఏదైనా కానీ పీనల్ ఇంట్రెస్ట్. ఇక్కడేమో 1 సంవత్సరానికి నువ్వు చెల్లించాల్సిందే అంతే. ఈ రోజు వాడు పవర్ ఆపేస్తే 15% బంగ్లాదేశ్ అంధకారంలో పోతుంది. రష్యా న్యూక్లియర్ పవర్ ఏదైతే వస్తుందో అది ఆపేస్తే సగం బంగ్లాదేశ్ అంధకారంలో పోతుంది. మరి నువ్వు ఇవేమీ అర్థం చేసుకోకుండా మతోన్మాదుల చేతుల్లో పడిపోయి అమెరికా మాట విని నీ ఇష్టం వచ్చినట్టు చేస్తే ఇబ్బందులు తప్పు. ఈరోజు నువ్వు నీ ప్రజలకి చెప్పుకోవాలి, ఇది బాబు మీరు ఏ దిశగా వెళ్ళాలనుకుంటున్నారు? మీరు జమాతే ఇస్లామీని ముందు పెట్టుకొని హిందువుల మీద దాడి చేసి ఇంకోళ్ళ మీద దాడి చేసి నీ బంగ్లాదేశ్ని ఐసోలేట్ చేసుకుంటారా? ఆఫ్ఘనిస్తాన్ లాగా ఐసోలేట్ చేసుకుంటే మీకు కరెంట్ ఉండదు, ఇంకోటి ఉండదు, ఫ్యాక్టరీలు ఉండవు, పెట్టుబడులు ఉండవు, ఏ ఉద్యోగాల కోసం యువత ఉద్యమించుతో ఆ ఉద్యోగాలే ఉండవు. అటువంటి పరిస్థితుల్లో మీరు ఏ దారిన వెళ్ళాలి అనేది నిర్ణయించుకోవాలని చెప్పాల్సింది యూనస్ఏ. ఎందుకంటే ఈరోజు యూనస్ పరిస్థితి చక్కదిద్దే బాధ్యత తీసుకున్నాడు కాబట్టి బంగ్లాదేశ్ ప్రజలకి వాస్తవాలు చెప్పి మీరు భవిష్యత్తు ఎలా ఉండాలనుకుంటున్నారో తేల్చుకోండి అని చెప్పాలి. అంతే. అమెరికా ఈరోజు బహిరంగంగా నీకు ఈ అప్పులన్నీ తీరుస్తుందా? తీర్చదు. ఇంకా అమెరికా పేరు మీరు గట్టిగా వినియోగిస్తే చైనా కూడా రంగంలోకి దిగుతుంది. నా అప్పు కూడా కట్టండి అని. చైనా కూడా చాలా కట్టాలి వీళ్ళు. సో నువ్వు కట్టాల్సిన 3 అప్పులు తీస్తే బంగ్లాదేశ్ బ్యాంక్రప్సీకి. అందుకనే ఈరోజు బంగ్లాదేశ్ బ్యాంక్రప్సీకి వెళ్తోందా అన్న ఒక రూమర్ కూడా ప్రపంచవ్యాప్తంగా నడుస్తుంది. ఆ రూమర్ వచ్చినప్పుడు నీకు సాయం చేయడానికి ఎవరు ముందుకు రారు. ఈవెన్ అమెరికా కూడా ముందుకు రాదు. ఎందుకంటే అమెరికా పక్కా పెట్టుబడిదారీ దేశము. అంతే, తన లాభమే చూసుకుంటుంది అంతే. ఒకవైపు నువ్వు అమెరికా తోటి ఉన్నావు అనేటువంటి సంకేతం వల్ల చైనా తోటి కూడా ఇబ్బంది వస్తుంది. అంటే ఆఖరికి మీరు మాల్దీవ్స్లో అధ్యక్షుడి అరాచక విధానాల కారణంగా మాల్దీవ్స్ పరిస్థితి ఏమైందో ఈరోజు బంగ్లాదేశ్ పరిస్థితి అది. ప్రజలు అర్థం చేసుకోవాలి. మీ ఇటువంటి అరాచకాన్ని మీరు కోరుకుంటున్నారా? పాకిస్తాన్లో ఏం జరుగుతోంది? 40 రూపాయలకి దొరకాల్సిన కిలో గోధుమ పిండి మీరు 400-500 రూపాయలు పెట్టుకుంటున్నారు. రేపు బంగ్లాదేశ్లో మీరు అదే బతకదలుచుకున్నారా? బంగ్లాదేశ్ ప్రజలే నిర్ణయించుకోవాలి. ఈ మతోన్మాదులు రాజకీయ నాయకులు వాళ్ళ స్వార్థం కోసం చేసే మాటలు వింటే మీరు పాకిస్తాన్లో అడుక్కు తిన్నట్లు అడుక్కు తినే పరిస్థితులు వస్తాయి. మాల్దీవులు ఈరోజు ఏదైతే మారిషస్ ఏదైతే ఇబ్బంది పడుతుందో అలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. మీ భవిష్యత్తు మీరే నిర్ణయించుకోవాలి. ఇది బంగ్లాదేశ్ ప్రజలు గ్రహించుకోవాలి. యూనస్ నిజంగా చిత్తశుద్ధితో ఆయన పని చేస్తుంటే పేద ప్రజల కోసం, ఎందుకంటే ఆయన పేద ప్రజల కోసం పని చేస్తున్నాడనే నోబెల్ బహుమతి ఇచ్చారు. ఆయన నిజంగా పని చేస్తున్నాడంటే వాస్తవాల్ని బంగ్లా ప్రజలకు చెప్పాలి. బురద అవతల దేశాల మీద చల్లుకుంటూ పోతే చేరదు ఇది. ఇంకా జట్లమైపోతుంది. జట్లమైన తర్వాత నువ్వు చేయగలిగింది ఏమీ ఉండదు. రేపు నీ మీద కూడా తిరుగుబాటు చేస్తారు. అంతే. ఎందుకంటే ముస్లిం అతివాదులు ఎవరైతే ఉన్నారో రేపు నిన్ను కూడా మన్నయ్యారు. వాళ్ళు రాజ్యాన్ని చేర్చుకుంటారు. అది మరొక ఆఫ్ఘనిస్తాన్ చేసే ప్రయత్నం చేస్తారు వాళ్ళు. అది అర్థం చేసుకోవాల్సింది యూనస్ నాయకత్వంలోని సైన్యం, అక్కడ ప్రజలు. అంతే. ఇందులో భారత్ ఏదో చేస్తోంది, రష్యా ఏదో చేస్తోంది, అదానీ ఏదో చేస్తున్నాడు అనేదానికన్నా మీ చర్యల కారణంగానే ఇటువంటి పరిస్థితి ఉత్పన్నమవుతోంది. అది మీరు అర్థం చేసుకోవాలి. మేమేం చేయట్లేదు, మీరేం చేస్తున్నారో దానికి ప్రతిక్రియ వస్తుంది.
వ్యాపారం చేసుకునేవాడు డబ్బులు ఇవ్వని అడుగుతాడు, అప్పిచ్చినోడు ఇంట్రెస్ట్ అన్నా కట్టరా బాబు అంటాడు. అంతే, లేకపోతే మళ్ళీ మాదక ద్రవ్యాల దగ్గరికి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి. అది ఏం నీ దేశాన్ని ఎలా నాశనం చేసుకుంటారు అనేది మీ ఇష్టం, మాకు సంబంధం లే, అది మీ అంతర్గత వ్యవహారం. అంతే. కానీ బురద బయట దేశాల మీద చల్లి అక్కడ ఉన్న హిందువుల్ని హింస పెట్టడం అనేది మంచిది కాదు. ఓకే, ఇంకొక అంశము, జయశంకర్ ఇటీవల కొంచెం ఘాటుగా మాట్లాడుతూ సమాధానాలు ఇచ్చేటువంటి క్రమంలో కూడా అప్పర్ హ్యాండ్ అంటారా లేకపోతే అది ఇంకేమనాలో తెలియలే, కానీ జయశంకర్ మాటల్ని భారత్కు చేటు చేస్తాయా? నిజంగా భారత్ అంతా గొప్పగా గర్వంగా ఉందా? ఇప్పుడు భారత్ సర్వస్వతంత్ర విధానాన్ని ఈ దేశం ఏర్పడిన అప్పటి నుంచి పాటించాలని ప్రయత్నిస్తూనే ఉంది. కాబట్టే నెహ్రూ హయాంలో మేము 2 కూటముల్లో చేరము, కోల్డ్ వార్లో ఉన్న 2 కూటముల్లో చేరకుండా అలీన దేశంగా ఉంటాం. మనం ఒక ప్రత్యేక అలీన కూటమి ఏర్పాటుకి ప్రయత్నించాం, చేశాం కూడా. చాలా దేశాలు అందులో అలీనోద్యమంలో భాగస్వాములయ్యాయి. ఆ అలీనోద్యమాన్ని ముందుకు తీసుకెళ్లిన ఘనత భారతదేశందే. ఈరోజు నరేంద్ర మోడీ గారు చెప్పేది కూడా ఏదైతే 2 కూటములు ఉన్నాయో వాళ్ళ ఇష్టానుసారం ప్రపంచం నడపము, మా ప్రయోజనాలు మాకు ముఖ్యము, మీరు డిక్టేట్ చేసిన టర్మ్స్ని మేము పూర్తిగా వినాల్సిన అవసరం లేదు. జయశంకర్ గారు నిన్న వియన్నాలో గత వారం మాట్లాడుతూ ఆ వియన్నాలో అమెరికా విదేశాంగ శాఖ మంత్రి, జర్మన్ విదేశాంగ శాఖ మంత్రి సమక్షంలో ఆయన్ని ప్రశ్న వేసినప్పుడు మొట్టమొదటి నుంచి నా దేశానికి మల్టిపుల్ ఆప్షన్స్ పెట్టుకునే అలవాటు ఉంది, అది మేము ఈ రోజు కూడా కొనసాగిస్తున్నాం, ఇది కావాలనో ఎంపిక చేసుకోవాల్సిన స్మార్ట్నెస్ కూడా మా దగ్గర ఉంది, దాన్ని మీరు ఎలా తప్పుపడతారో అని అడిగాడు ఆయన తెలివిగా. ఎందుకంటే ఇదేదో నేను ఈరోజు కొత్తగా ఇన్వెంట్ చేసింది కాదు. రెండోది ఆయన చెప్పింది ఏంటి, అమెరికాతో నా సంబంధాలు రష్యాతో నా సంబంధాలు 2 వేరు. ఈ రెండిటికి ఒక చరిత్ర ఉంది. ఆ చరిత్ర ఏందో ఇక్కడ కూర్చున్న అమెరికా విదేశాంగ శాఖ మంత్రికి కూడా తెలుసు. గత చరిత్ర తీస్తే అమెరికా ఎవరి పక్షాన్ని నిలబడిందో తెలుసు. అందువల్ల కొంత చారిత్రాత్మక కారణాలు కూడా ఇవన్నీ ఉంటాయి, ఒక్కసారిగా మారవు. మార్చాలి అని అంటే చరిత్రను మార్చడానికి గట్టి నిర్ణయాలు తీసుకోవాలి. ఆ నిర్ణయాలు తీసుకోవాల్సింది అవతల వాళ్లే అన్నాడు ఆయన. నేను కాదు, అవతల వాళ్లే. ఇప్పుడు 2 దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడాలి అని అంటే చారిత్రాత్మక కారణాలే కాదు, ఈరోజు ఆర్థిక కారణాలు కావాలి, ఇంకొక కారణం కావాలి. ఇవన్నీ కలిస్తేనే ఆ సంబంధాలు గట్టిగా ఉంటాయి. కలవనప్పుడు కొంత నీ ఆప్షన్స్ నీకుంటే, నా ఆప్షన్స్ నాకుంటే, ఒక మంచి మిత్రుడుగా నువ్వు నా ఆప్షన్స్ నన్ను వాడుకొనివ్వాలి, నీ ఆప్షన్స్ నేను నిన్ను వాడుకొనివ్వాలి, మన ఇద్దరికి స్వతంత్రత ఉంటుంది. అంటే ఇది ఒక రకంగా భారతదేశానికి వచ్చిన ఒక మంచి కాన్ఫిడెన్స్. ప్రపంచ రాజకీయాల్లో ఈరోజు భారతదేశానికి వచ్చిన కాన్ఫిడెన్స్ ఒక అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తోంది, అభివృద్ధి చెందుతున్న దేశంగా వెళ్తోంది. గట్టి నాయకత్వం ఉండడం, ఈ గట్టి నాయకత్వం ఉండడం వల్ల ఒక సందేశం ఏం వెళ్తుందంటే, వీళ్ళని మనము ఒత్తిడి పెట్టలేం, అణిచివేయలేం, ఇవన్నీ చేయలేని సందర్భాల్లో వాళ్ళ ప్రయోజనాలకు కట్టుబడి ఉన్న వేళ ఏమీ చేయలేము. ఇప్పుడు చైనా కూడా మన బోర్డర్లో మన మీద ఎలాంటి ఒత్తిడి పెట్టాలనే చూసింది. వీళ్ళు 2500 కిలోమీటర్లు ఉండే బోర్డర్లో సైన్యాన్ని డిప్లాయ్ చేసి అంత ఖర్చును తట్టుకోగలుగుతుందా భారతదేశం? ఎందుకంటే నేను ఈ మధ్య కొంతమంది నిపుణులు చెప్తుంటే విన్నా, అంత ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉందా చైనా బోర్డర్లో? చైనా ఆర్థిక వ్యవస్థతో మనం పోటీ పడగలమా? వదిలేస్తే పోతుంది, ఏమవుద్ది ఇబ్బంది అని. అదే ధోరణి చైనాలో కూడా ఉండే. ఎందుకంటే నువ్వు ఆలోచించింది, భారతదేశానికి శక్తి ఎక్కడుంది? అంత ఆర్థిక శక్తి ఉందా? భారతదేశం సమస్యల్లో ఉంది, పాకిస్తాన్తో ఒకవైపు యుద్ధంలో ఉంది, మిగతా చిన్న చిన్న దేశాలతో సమస్యల్లో ఉంది. సో చైనా ఆలోచించింది ఏంటంటే, మనం గట్టిగా ఒత్తిడి పెడితే భారతదేశం సంవత్సరం తర్వాత 2 సంవత్సరాల తర్వాత వెనక్కి తగ్గిపోతుంది, మన ఇష్టం వచ్చినట్టు మనం టర్మ్స్ డిక్టేట్ చేయొచ్చు అనుకున్నది. కానీ చైనా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, భారతదేశం కష్టపడైనా కూడా, ఎందుకంటే భారతదేశ చరిత్ర పోరాటాల చరిత్ర, పోరాడుతూనే ఉంటుంది. ఇది అలవాటైపోయింది పోరాటం భారతదేశానికి. భారతదేశం సైన్యం ఈరోజు ప్రపంచ దేశాల సైన్యాల్లో అమెరికా తర్వాత అత్యంత నైపుణ్యత కలిగిన సైన్యం. ఎందుకు? కేవలం అత్యాధునిక ఆయుధాలు స్ట్రాటజీ కాదు, భారతదేశ సైన్యం పలు రకాలుగా యుద్ధాల్లో పాల్గొంటూనే ఉంది.
రెండవ ప్రపంచ యుద్ధం, మొదటి ప్రపంచ యుద్ధం, పాకిస్తాన్తో యుద్ధం, సియాచిన్లో యుద్ధం. అవును. సియాచిన్లో భారతదేశం చేస్తున్న యుద్ధం ఏదైతే ఉందో ప్రపంచంలో ఏ దేశం చేయట్లేదు. ఎన్నేళ్లుగా? గత 40 సంవత్సరాలుగా. సో భారతదేశం మొండి పట్టుదలని ఇక్కడ అందరూ మిస్కాలిక్యులేట్ చేస్తున్నారు. ఈరోజు విదేశాంగ విధానంలో కూడా భారతదేశం యొక్క మొండి పట్టుదల ఏదైతే ఉంటుందో దాన్ని తక్కువ అంచనా వేస్తారు. వీళ్ళందరూ లెక్కలేంది? డబ్బులు లేవు. ఇక్కడ డబ్బులు కాదు భారతదేశానికి. డబ్బుల కోసం భారతదేశం ఫైట్ ఎప్పుడూ చేయలేదు భారతీయ సంస్కృతిలో. ఇక్కడ ఎప్పుడూ యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. రాజుల మధ్యలో, వీళ్ళ మధ్యలో డబ్బులు అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి పోతున్నాయి. మంచి ఇది ఉంది. సో ఆ భావనలో వీళ్ళందరూ ఉండడం అనేది ఒక రకంగా తప్పు. అది భారతదేశం యొక్క ఆత్మవిశ్వాసం. భారతదేశం ఈ యుద్ధాలు వీటిల్లో పుట్టినప్పటి నుంచి 1947లో ఆధునిక భారతదేశం పుట్టింది అనుకుంటే, 1000 సంవత్సరాల చరిత్ర పక్కన పెడితే ఆ రోజు నుంచి యుద్ధమే చేస్తున్నాం. కాశ్మీర్లో యుద్ధం చేస్తున్నాం, బోర్డర్లో యుద్ధం చేసాం, 2 సార్లు చైనాతో యుద్ధం చేసాం, 3 సార్లు బంగ్లాదేశ్ పాకిస్తాన్తో యుద్ధం చేసాం, శ్రీలంకలో యుద్ధం చేసాం. మొదటి ప్రపంచ యుద్ధంలో మన సైన్యం ఉంది. ఈ రోజు కూడా బ్రిటిష్ ఆర్మీలో గూర్ఖా రెజిమెంట్ ఉంది, సిక్ రెజిమెంట్ ఉంది బ్రిటిష్ ఆర్మీలో. సో యుద్ధం మనకు అలవాటు. దాన్ని చైనా కూడా తక్కువ అంచనా వేస్తోంది. విదేశాంగ శాఖ మంత్రి విషయంలో కూడా, విదేశాంగ శాఖ విషయంలో కూడా అందరూ అదే తప్పుడు అర్థం చేసుకుంటున్నారు. ఎందుకంటే మీరు మరీ అనగదొక్కే కొద్దీ అది లేచి నిలబడుతుంది ఆ వస్తువు. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు భారత్ ఆత్మవిశ్వాసంగా చెప్తోంది. ఎందుకంటే అందరి ఆర్థిక వ్యవస్థలు కిందకు పోతున్నాయి. మనమే 7% ఈరోజు ఎదుగుతున్నాం. చైనా కూడా ఎదగడం లేదు. అంతటి ఆత్మవిశ్వాసం కలిగిన అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ, 140 కోట్ల మంది ప్రజలు, గట్టి నాయకత్వం ఉన్నప్పుడు ఆ విదేశాంగ శాఖ మంత్రి మాటల్లో కూడా అదే ఆత్మవిశ్వాసం ఈరోజు మనకి కనిపిస్తుంది. ఆ ఆత్మవిశ్వాసం ఏ రోజైతే పైనున్న నాయకుడు ఇవ్వగలుగుతాడో తన వాళ్ళకి, ఆ రోజు అది అన్ని చోట్ల ప్రతిబింబిస్తుంది అనేది జయశంకర్ మాటల్లో మనకు తెలుస్తోంది. జయశంకర్ మాటల్ని ఖండించే ధైర్యం కూడా ఎవడు చేయట్లేదు. పక్కనున్న వాళ్ళు కూడా ఖండించలేకపోయారు. అవును. ఎందుకంటే స్పష్టంగా చెప్తున్నాము, ఇందులో మిన్స్ చేయడం లేదు, డిప్లొమసీ లేదు. సూటిగా నా అభిప్రాయాన్ని చెప్తున్నా, నీ అభిప్రాయాన్ని నువ్వు చెప్పు, అంతే. ఇంకా అదొక అంశము. ఇంకొక మోడీ జమ్మూ కాశ్మీర్లోకి వెళ్ళి, జమ్మూ కాశ్మీర్ ఎన్నికల్లో మేము యువకులంతా కూడా ఇప్పుడు ఆ బాంబులు, కత్తులు లేకపోతే తుపాకుల నుంచి పక్కకు వచ్చి అభివృద్ధి వైపు వెళ్తున్నారనేటువంటి మాట 42 సంవత్సరాల తర్వాత నిన్న మోడీ గారు వెళ్ళినటువంటి ప్రాంతానికి వెళ్ళడం అనేటువంటిది ఎట్లా చూడొచ్చు దాన్ని? ఇప్పుడు చీనాబ్ వ్యాలీ అనేది పెద్దగా మనకి గతంలో తీవ్రవాదం వైపు లేదు. పీక్ ఆఫ్ తీవ్రవాదంలో కూడా అది జమ్మూ రీజియన్లో వస్తుంది. చీనాబ్ వ్యాలీ కొద్దిగా, ఎందుకంటే అది లైన్ ఆఫ్ కంట్రోల్కి కొద్దిగా దూరంలో ఉంటుంది కాబట్టి కొంత తక్కువ ఉండేది. కానీ ఇటీవల కాలంలో ఆ చీనాబ్ వ్యాలీలో తీవ్రవాదులు వాళ్ళ యొక్క ప్రజెన్స్ని చూపించే ప్రయత్నం చేస్తున్నారు ఆర్టికల్ 370 తొలగించిన తర్వాత. ఎందుకంటే కాశ్మీర్ లోయలో వాళ్ళకి మద్దతు దొరకడం లేదు. ఈ లైన్ ఆఫ్ కంట్రోల్కి దగ్గరగా ఉన్న చోట్ల సెక్యూరిటీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇక్కడ సెక్యూరిటీ తక్కువ ఉంటుందన్న భావనతో వాళ్ళు ఇక్కడ ఇది చేసే ప్రయత్నం చేస్తున్నారు. అటువంటి పరిస్థితుల్లో అక్కడ వరుసగా ఈ మధ్య కాలంలో ఎన్కౌంటర్లు జరుగుతూనే ఉన్నాయి. అక్కడ వైష్ణవదేవి ఆ ప్రాంతానికి దగ్గరగా 100 కిలోమీటర్ల దూరంలోనే ఉదంపూరు ఇవన్నీ ఉంటాయి కాబట్టి, ఇవన్నీ హిందూ డామినేటెడ్ ఏరియాస్ కాబట్టి అక్కడ జరుగుతూనే ఉన్నాయి. వాళ్ళు ఏదో వాళ్ళ ప్రజెన్స్ని ఫిల్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మనం ఆర్టికల్ 370 తర్వాత జరిగిన పరిణామాలను చూస్తే ఈరోజు చాలా వరకు రోజువారీ ఉద్యమాలు తగ్గిపోయాయి. మీరు లాల్ చౌక్ని తీసుకున్నా కూడా, లాల్ చౌక్లో నాకు తెలిసి గత 6 నెలల్లో ఒక్క సంఘటన లేదు. పీస్ఫుల్గా వ్యాపారాలు చేసుకుంటున్నారు అక్కడ. ఆ లాల్ చౌక్లో మొట్టమొదటిసారి బీజేపీ క్యాండిడేట్ని నిలబెట్టింది. ఎందుకంటే బీజేపీ కాశ్మీర్ లోయలో అభ్యర్థుల్ని పెట్టలేదు. కానీ లాల్ చౌక్లో సింబాలిక్గా, అంటే ప్రపంచానికి ఏ లాల్ చౌక్లో అయితే జెండా ఎగరాయడానికి వీలు లేదని ప్రకటించారో అక్కడ కూడా బీజేపీ అభ్యర్థి పోటీ చేస్తున్నాడు, స్వేచ్ఛాయుత వాతావరణంలో ఆయన క్యాంపెయిన్ చేసుకుంటున్నాడని ప్రపంచానికి చెప్పడానికి లాల్ చౌక్లో బీజేపీ. అంటే అక్కడ ఎంత మార్పు వచ్చింది. ఆ మార్పుకి కేవలం ప్రభుత్వ విధానాలే కాదు, ప్రభుత్వం గట్టిగా భద్రతా బలగాలకు ఇచ్చిన మద్దతు, నైతిక స్థైర్యం కూడా కారణం.
సో భద్రతా బలగాలు ఎప్పుడు ఈరోజు గట్టిగా పనిచేస్తున్నాయి. వాటికి తెలుసు బలమైన నాయకత్వం మన వెనకాల ఉంది కాబట్టి మనం గట్టిగా పనిచేయచ్చు అని. ఎప్పుడైతే మనమేదో ప్రత్యేక పౌరులమన్న భావన కాశ్మీర్ యువతలో పోయిందో, అరెస్ట్ చేసి మనల్ని తీసుకుపోయి వీళ్ళు గౌహతి జైల్లోనో చెన్నై జైల్లోనో పెట్టగలరన్న భయం వచ్చిందో అప్పటిదాకా వాళ్ళని బయటికి తీసుకురావడానికి లేదు. ఎప్పుడైతే ప్రత్యేక చట్టాలు పోయాయో వాళ్ళని తీసుకెళ్లి ఇప్పుడు ఇంజనీర్ రషీద్ని తిహార్లో పెట్టారు, లేదా ఇంకోటిని తీసుకుపోయి చెన్నై జైల్లో పెట్టచ్చు. భారతదేశంలో నువ్వు కూడా పార్ట్ అని తేలిన తర్వాత యువత ఆటోమేటిక్గా ఈ రాళ్లు విసిరే సంఘటనల దగ్గర నుంచి వెళ్ళిపోయింది. ఎందుకంటే కేసులు పెడితే రేపు ప్రభుత్వ ఉద్యోగాలు రావు. వీళ్ళందరూ ఏంది ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తూ చేసేవాళ్ళు, ఇవన్నీ ఉద్యోగాలు పోతాయనే భయం. ఇంకోవైపు పాకిస్తాన్ అడక్కదింటోంది, అక్కడ ప్రజలు ఏం జరుగుతుందో తెలుసు. పీఓకే వాళ్ళు ఇండియాలో మేము మెర్జవుతామని నినాదాలు చేస్తున్నారు. ఇవన్నీ కూడా ఒకప్పుడు ప్రపంచంలో పక్కన ఏం జరిగేదో పక్కన తెలియదు, కానీ సోషల్ మీడియా కారణంగా ఈరోజు లైన్ ఆఫ్ కంట్రోల్కి అవతల ఏం జరుగుతుంది అన్నది ఇక్కడ యువత స్పష్టంగా చూస్తున్నారు. సో అర్థం చేసుకుంటున్నారు. పాకిస్తాన్లో ఏం జరుగుతుందో తెలుస్తుంది. ఈరోజు మనం పాకిస్తాన్లో చాలా వీడియోలు యూట్యూబర్లు పెట్టేవి చూస్తే పాకిస్తాన్ ప్రజలు మింగలేక కక్కలేక వాళ్ళని తిట్టలేక మనల్ని పొగడలేక మధ్యలో ఉన్నారు. మనకి తెలుస్తూ ఉంటుంది ఆ వీడియోల ద్వారా. అందువల్ల ఏంటంటే ప్రపంచం మారుతోంది, మద్దతు ఇచ్చే వాళ్ళు లేరు తీవ్రవాదానికి. ఈ పరిస్థితుల్లో కాశ్మీర్ యువత అర్థం చేసుకుంది. రియలైజ్ అయిన తర్వాత ఒక్కసారి చూడండి, ఎందుకు లేవు మీ దగ్గర రాళ్లు విసిరే సంఘటనలు? ఆల్మోస్ట్ ఆల్ మీరు మూసేసుకోవాల్సి వచ్చింది. ఏమైంది? మాయమైపోయాయని. అంటే అంత తీవ్రవాదం ఉన్నది ఒక్కసారిగా మాయమైపోయిందా? అంటే ఏంటి సృష్టిస్తున్నారు? ఇప్పుడు అక్కడ స్థానిక మీడియా కూడా ఇన్ని రోజులు ఏం సృష్టించింది? కాశ్మీర్ ఎప్పుడు తగలబడుతోంది ఆందోళనలు. ఈ రోజు ఆ మీడియా కూడా నియంత్రణకి భయపడి, నియంత్రణ అంటే చట్టాలు వర్తిస్తాయి, నువ్వు నిజం చూపించు. రెండోది, ఇక్కడ జర్నలిస్టులు ఈరోజు ఫ్రీగా వెళ్ళి శ్రీనగర్లోనో ఇంకో చోటనో రిపోర్ట్ చేసి రాగలుగుతున్నారు. సో వాస్తవాలు తెలుస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో అక్కడ భద్రతా బలగాలకి ప్రభుత్వానికి వచ్చిన ఆత్మవిశ్వాసం ఈరోజు నరేంద్ర మోడీని 42 సంవత్సరాల తర్వాత చీనాబ్ వ్యాలీలో 4 జిల్లాలు ఉంటాయి. చీనాబ్ వ్యాలీలో దోడా, కిష్త్వార్, ఇవి ఏవైతే ఉదంపూర్, ఇవి 4 జిల్లాలు ఉంటాయో ఆ చీనాబ్ వ్యాలీకి 42 సంవత్సరాల తర్వాత ఒక ప్రధాని వెళ్ళాడు. బహిరంగ సభలో పాల్గొన్నాడు. చాలా పెద్ద ఎత్తున కార్యకర్తలు, బీజేపీ అభిమానులు పాల్గొన్నారు. ఎందుకంటే అది 33% హిందువులు ఉండే ఏరియా, దగ్గర 40% పాల్గొని అక్కడి నుంచి బయటకు వచ్చాడు. అదే సందర్భంలో పక్కనున్న కిష్త్వార్ జిల్లాలో 2 రోజులుగా ఎన్కౌంటర్ జరుగుతూనే ఉంది. దాంట్లో 4 భారతీయ సైనికులు గాయపడ్డారు, 2 చనిపోయారు. కానీ భారతదేశ సైన్యానికి, భద్రతా బలగాలకు ఏర్పడిన ఆత్మవిశ్వాసానికి మోడీ పర్యటన ఒక ప్రతిబింబం. ఇప్పుడు భద్రతా బలగాలు మోడీకి అనుమతి ఇవ్వకపోతే వెళ్ళలేని పరిస్థితి. మనకు సుశీల్ కుమార్ సింధే గారు ఇటీవల ఆయన పుస్తకాన్ని విడుదల చేస్తూ చెప్పాడు, హోంమంత్రిగా శ్రీనగర్కి పోమంటున్నారు, నేను ఎక్కడ పోయేది, నేను భయపడేవాడిని అని ఆయన నవ్వుతూ చెప్పినా కూడా అది వాస్తవం. భద్రతా బలగాల అనుమతి లేకుండా ఆ రోజుల్లో హోంమంత్రి కాదు కదా, ఇంకోడు కూడా పోలేని పరిస్థితి కాశ్మీర్, శ్రీనగర్కి, క్యాపిటల్కి. అటువంటి స్థితిలో ఈరోజు లాల్ చౌక్లో బీజేపీ అభ్యర్థి పోటీ చేయడం, ప్రధానమంత్రి 42 సంవత్సరాల తర్వాత చీనాబ్ వ్యాలీకి వెళ్ళి దిగ్విజయంగా సభ పూర్తి చేసుకుని వందల సంఖ్యలో ధైర్యంగా కార్యకర్తలు జమ అయితే వాళ్ళని మాట్లాడి, రెండో వైపు తాను చెప్పాలనుకున్న అంశాన్ని చెప్పి సురక్షితంగా బయటికి రావడం అనేది ఒక రకంగా భారతదేశ భద్రతా బలగాలు, భారత ప్రభుత్వ విజయం. ఈరోజు ఆ విజయాన్నే ఆయన ఆ రోజు చెప్పాడు. అక్కడ ఏం జరిగేది? మోడీ మాటల్లోనే 2 కుటుంబాలు మొత్తాన్ని ఇది చేసేవి. ఆ 2 కుటుంబాలకు ఇంకో కుటుంబం కూడా తోడు ఉంది, ఢిల్లీలో ఉంటుంది, అది గాంధీ కుటుంబం. ఈ కుటుంబవాదం ఏదైతే ఉందో ఆ కుటుంబవాదం వాళ్ళ స్వప్రయోజనాల కోసం, వాళ్ళు ఢిల్లీలో ఉండి ఎంజాయ్ చేయడానికి కోసం కాశ్మీర్ని రగులుస్తూ ఉంచేవాడు. కాశ్మీర్లో తీవ్రవాదం అనే బూచిని అదే విషయాన్ని మళ్ళా ప్రధానమంత్రి ప్రస్తావించాడు. పార్లమెంట్ ఎన్నికల్లో ఆ 2 కుటుంబాలు కాదు కదా, 3 కుటుంబాలు కనిపించకుండా పోయాయి జమ్మూ కాశ్మీర్లో. ఒక కాంగ్రెస్ అభ్యర్థి గెలవలే, ఒమర్ స్వయంగా ఓడిపోయాడు, మెహబూబా స్వయంగా ఓడిపోయింది. దాని అర్థమైంది, ఈ 3 కుటుంబాల ప్రభావం నుంచి కాశ్మీర్ బయటకు వస్తే
తీవ్రవాదము లేదు, అవును. అభివృద్ధి జరుగుతుంది, అన్నీ వస్తాయి. ఇప్పుడు మోడీ గారు అదే హెచ్చరిక చేశారు, మీరు తెలుసుకోవాల్సింది తీవ్రవాదం తుది దశకు చేరింది. ఈరోజు యువత అర్థం చేసుకున్నారు, ఇన్ని రోజులు మిమ్మల్ని భ్రమల్లో ఉంచిన ఈ 3 కుటుంబాలని తిప్పికొట్టండి, మీరు ఎవరికైనా ఓటేసుకోండి. ఎందుకంటే కాశ్మీర్ లోయలో బీజేపీ పోటీ చేయడం లేదు. అవును. దీని అర్థమైంది వాళ్ళిద్దరికి ఓటేయద్దు అని అంటే ఎవరికైనా వేసుకోండి. అక్కడ మిగిలింది ఎవరు? ఇంజనీర్ రషీద్ లాంటి ఇండిపెండెంట్లు లేదా హరియత్ కాన్ఫరెన్స్కి సంబంధించిన నాయకులు ఈసారి మొట్టమొదటిసారిగా ఇండిపెండెంట్లుగా బరిలో దిగారు గత 15 ఏళ్ల తర్వాత. అంతకుముందు వాళ్ళు బహిష్కరించే వాళ్ళు ఎన్నికల్ని. ఏమంటారు వాళ్ళు కూడా, మేము ప్రజాస్వామ్య ప్రక్రియలో పాల్గొనదలుచుకున్నామని అన్నారు. అది భారతదేశానికి గొప్ప విజయం. అంతే. ఎవరైతే ఎన్నికలను బహిష్కరించి మాకు ఈ ప్రజాస్వామ్యం వద్దు అన్నారో వాళ్ళందరూ ప్రజాస్వామ్య ప్రక్రియలో పాల్గొంటున్నారు. సో నరేంద్ర మోడీ ప్రజాస్వామ్య ప్రక్రియ ఈరోజు ముందంజలో ఉంది. ఆ ప్రజాస్వామ్య ప్రక్రియకు అనుగుణంగా మీకు నచ్చిన వాళ్ళకి ఓట్లేయండి, కానీ ఈ 3 కుటుంబాలకు కాదు, స్పష్టంగా చెప్పాడు. ఇంకొక విషయం ఏంది, ఈరోజు బీజేపీ అక్కడ అధికారంలో వచ్చే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే బీజేపీ కాశ్మీర్లో పోటీ చేయట్లేదు, సగం సీట్లలోనే పోటీ చేస్తుంది. బీజేపీ సగం పోటీ చేసిన ప్రతి సీట్ని గెలుచుకున్నా మెజార్టీ రాదు. సో కాశ్మీర్ లోయలో ఎవరో ఒకరితో జత కట్టాలి. ఒమర్ అబ్దుల్లా కాంగ్రెస్ టీమ్గా ఉన్నప్పుడు మెహబూబా ముఫ్తీతో గెలుచుకొని వస్తే మెహబూబా ముఫ్తీ ఆప్షన్ అవుతుంది. లేదంటే ఈ ఇండిపెండెంట్లు ఒకవేళ బీజేపీతో చేతులు కలిపారనుకోండి, ఇది భారతదేశానికి భారీ విజయం. అంతే. ఏ హురియత్ కాన్ఫరెన్స్ నాయకులు, ఏ మాజీ తీవ్రవాదులు ఈరోజు ప్రజాస్వామ్యాన్ని గౌరవించి ఇండిపెండెంట్లుగా నిలబడి వాళ్ళు కానీ ప్రజలు ఎన్నికై భారతీయ జనతా పార్టీతో చేతులు కలిపితే జమ్మూ కాశ్మీర్, ముఖ్యంగా కాశ్మీర్ లోయలో ఇన్ని రోజులు జరుగుతున్న పరిణామాలు పూర్తిగా మనకి టర్న్ అవుతాయి. మీరు ఎవరినైతే తీవ్రవాదులు అని చెప్పి ఇన్ని రోజులు అడ్డం పెట్టుకొని ఆడారో వాళ్ళే ఈరోజు భారత ప్రభుత్వంతో కలిసిపోతున్నారు, భారతీయ జనతా పార్టీతో కలిసే అవకాశం ఉంది. సో ఇది ఒక రకంగా నరేంద్ర మోడీ పర్యటన సింబాలిక్గా చాలా మారిన పరిస్థితులకి భారతదేశమే కాదు, భారతదేశ కేంద్ర ప్రభుత్వమే కాదు, భద్రతా బలగాల్లో వచ్చిన ఆత్మవిశ్వాసానికి ఒక నిదర్శనం. దాన్ని మనం అదే దృష్టికోణంలో చూడాలి తప్ప రాజకీయ దృష్టికోణంలో చూసినా కూడా అది ఒక విజయమే. ఈరోజు స్వేచ్ఛగా అక్కడ రాజకీయాలు జరుగుతున్నాయంటే అది కూడా ప్రజాస్వామ్య విజయమే. ఇంకొక అంశము, సిజేఐ చంద్రచూడంటికి నరేంద్ర మోడీ ఒక గణపతి ఉత్సవానికి పూజకి ఎట్లా వెళ్తారు అనేటువంటిది వాళ్ళ దేశవ్యాప్తంగా ఎట్లా అంటే వాంతులు చేసుకోవడం అంటారు కదా, ఆ స్థాయిలో మాట్లాడుతున్నారు. అసలు సిజేఐకి ఆ అధికారం ఉందా లేదా, పోవచ్చా లేదా, పోతే గణపతి పూజలో ప్రధానమంత్రిని పిలవచ్చా లేదా, ఇట్లాంటి అంశం పైన ఎట్లా మనం చర్చ చేసుకోవచ్చు? ఇప్పుడు సిజేఏ ఏ మతాన్ని ప్రాక్టీస్ చేసుకోవాలన్నా ఆయన వ్యక్తిగత అంశం. ఆయన ఏ మతాన్ని ప్రాక్టీస్ చేసుకుంటున్నాడో దానికి సంబంధించిన సాంప్రదాయాలను అనుసరించేది, ఆ సాంప్రదాయాల్లో ఎవరిని పిలవాలి అనేది ఆయన వ్యక్తిగత అంశం. ప్రధాని హోదాలో నరేంద్ర మోడీని పిలిచాడా లేదా నరేంద్ర మోడీని పిలిచాడా? అదేమీ అఫీషియల్ ఫంక్షన్ కాదు. ప్రధాని హోదాలో నరేంద్ర మోడీని పిలవడానికి పిలిచాడు. ఆయన ప్రధానిగా ఉన్నాడు, నరేంద్ర మోడీని పిలిచాడు, వెళ్ళాడు. వాళ్ళిద్దరూ ఏమీ బహిరంగ ప్రకటనలు చేయలే. ఫోటో ఇద్దరు పెద్ద వ్యక్తులు కలిసినప్పుడు ఈ రోజున్న పరిస్థితుల్లో ఫోటోలను ఎవరు దాచిపెట్టలేదు, దొంగచాటుగా చేయట్లేదు, ఇంకా నేరుగానే బయటకు వచ్చినాయి. మళ్ళీ ఎందుకంటే రేపు దొంగచాటుగా వచ్చి గందరగోళం కన్నా కూడా ప్రధాని స్వయంగా చెప్పేశాడు. అది చంద్రచూడ్కి చెప్పకుండా, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి చెప్పకుండా చెయ్యరు. వాళ్ళిద్దరు అంగీకారంతోనే కదా ఆయన ఇంటికి వెళ్ళాడు. ఆయన పిలిస్తేనే ఈయన వెళ్ళాడు. పిలవకపోతే పిలవని అతిథిగా ప్రధానమంత్రి స్థాయి వ్యక్తి వెళ్ళడు. భార్యాభర్తలు ఇద్దరు, పిల్లలు అందరూ కలిపి జరుపుకునే పండక్కి ఈయన్ని పిలిచారు. ఇది పూర్తిగా వ్యక్తిగతమైన విషయం. కానీ మన దేశంలో హిందూ దేవుళ్ళని పూజించినా, దేవాలయానికి వెళ్ళినా, అది బయటికి ప్రదర్శించినా మన దేశంలో ఉలిక్కిపడే బ్యాచ్ ఒకటి సోకాల్డ్ సెక్యులర్ లిబరల్ ఈ బ్యాచ్ ఉంది. ఆ బ్యాచ్కి ఈరోజు సుప్రీంకోర్టులో నాయకత్వం వహిస్తున్నది కపిల్ సిబ్బాల్. సో కపిల్ సిబ్బాల్ వెంటనే ఫోటో బయటికి రాగానే కపిల్ సిబ్బాల్ వెంటనే రియాక్ట్ అయిపోయాడు. ఆయన ఎందుకు అంత తొందర అంటే ఆయన పిలవలేదు కదా మరి ఆయన్ని పిలిచాడా లేదా తర్వాత విషయం. ఇప్పుడు కపిల్ సిబ్బాల్ అంత రియాక్ట్ కావాల్సిన అవసరం ఏముంది? ఈరోజు పాపం ఏం చేశాడు కపిల్ సిబ్బాల్? దీన్ని రియాక్ట్ కావడం వల్ల
పాపం కేజీ బాలకృష్ణన్ అనే మాజీ ప్రధాన న్యాయమూర్తిని దేశమంతా తిడుతోంది. అవును. ఎందుకు తిడుతోంది? ఆయన ఆ రోజు ప్రతి ఇఫ్తార్ విందుకి హాజరయ్యేవాడు కేజీ బాలకృష్ణన్. అవును. ఆయన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. ఆ రోజు కేజీ బాలకృష్ణన్ ఇఫ్తార్ విందులకి హాజరైతే లేని ఇబ్బంది ఈ రోజు చీఫ్ జస్టిస్ ఇంటికి ప్రధాని వస్తే, పాపం ఆయన చనిపోయాడు కూడా కేజీ బాలకృష్ణన్. ఇప్పుడు ఆయన బజార్లకు పట్టుకు ఆయన్ని రోడ్లోకి తీసుకొచ్చారు మీరు. అంటే ఈ సెక్యులర్ లిబరల్ వాదుల ద్వంద్వ వైఖరి ఏదైతే ఉందో అదే వైవి చంద్రచూడు ఇదే ప్రధానమంత్రి వేరే వాళ్ళయ్యి అక్కడ ఇఫ్తార్ ఇందు పెట్టి పిలుచుంటే వెళ్లకుండా ఉండేవాడా? అందులో ఇంకో ప్రశ్న ఏంటంటే, ఇదే చంద్రచూడు గనక పిలిస్తే ప్రధానమంత్రి పోకపోతే అదొక అవమానించారు. ఇప్పుడు ఇది నాలుక ఎటైనా మడత పెట్టచ్చు. అందువల్ల ఏంటంటే అది వ్యక్తిగత అంశము. ఒక వ్యక్తిగతంగా ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని పిలిచాడు, పూజలో పాల్గొన్నారు, అంతవరకే దాన్ని చూడాలి తప్ప ప్రతి దాంట్లో సెక్యులరిజాన్ని జొప్పించి ప్రతి చర్యని అవమానించి అనుమానించి అంతా ఈరోజు చంద్రచూడు 10 తీర్పులు ఇస్తే 8 ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నాయి. 8. ఈరోజు ఆయన మీద ఇంకొక ఆరోపణ పరోక్షంగా వస్తోంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిని ఆయన కాపాడే ప్రయత్నం చేశాడని కూడా. దానికి కపిల్ సిబాల్ గారే పక్కనున్న జడ్జి అన్ని ప్రశ్నలు వేస్తుంటే సమాధానం చెప్పలేక నమిలాడు ఆయన. సో అందువల్ల ఏంటంటే వీళ్ళకి అనుకూలంగా ఉంటే అంతా బాగుంటుంది, అంతే, లేదంటే లేదు. వీళ్ళ భయం ఏంది? ఈరోజు మోడీ గారు ఈయన ఇంటికి వెళ్ళాడు, హారతి ఇచ్చాడు, రేపు ఏం తీర్పుల్లో ఏం జరుగుతుందో, కేజ్రీవాల్ బెయిల్ క్యాన్సిల్ కేజ్రీవాల్ బెయిల్ సుప్రీంకోర్టు ఇచ్చింది, రషీద్ ఇంజనీర్కి ఇచ్చింది. ఏంటి మరి మీ భయం ఏంటి? అంటే మీరు చెప్పింది వింటే అది రూలు పద్ధతి ఒప్పు, మీరు చెప్పింది వినని వాళ్ళందరూ దొంగలే. అంతే. మళ్ళా మీరేం ఆరోపణ చేస్తారు? ఈరోజు ఆర్ఎస్ఎస్ బీజేపీ వీళ్ళందరూ కూడా అవతల వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు, వాళ్ళు చెప్పిందే వినాలంటున్నారు, ప్రజాస్వామ్యం లేదు, నియంతృత్వం నెత్తి మీద పెడుతున్నారు. మీరు చేస్తున్నది ఏమిటి? ఇప్పుడు అది అసందర్భమైన అంశం. ఇప్పుడు చంద్రచూడు ఎటువంటి పర్సెప్షన్లో ఉండాలి అనేది ఆయన వ్యక్తిగత అంశం. మీరెవరు దాన్ని ఇచ్చేయడానికి? చంద్రచూడు మహారాష్ట్రకు సంబంధించిన వ్యక్తి. మహారాష్ట్రలో గణేష్ది పూజ చేయడం అనేది శతాబ్దంగా వస్తోంది. చాలా స్ట్రాంగ్గా చేస్తారు వాళ్ళు మిగతా రాష్ట్రాల వాళ్ళకన్నా. అది చేసేటప్పుడు మీ ఇబ్బంది ఏంటి? ఆయన ఇంట్లో ఆయన చేసుకున్నారు, సాంప్రదాయం ఆయన ఇష్టం. కొన్ని విషయాల్లో ఆయన ఇప్పుడు ట్రాన్స్జెండర్స్ విషయంలో చాలా విషయాల్లో ఆయన చెప్పిన తీర్పులు హిందూ సనాతనవాదానికి వ్యతిరేకంగా ఉంటాయి. ఆధునిక భావాలతో చెప్పాడు ఆయన. మరి ఏంటి మీ బాధ ఏమిటి అంటే, ఇది ప్రతిదీ గొడవ చేయాలి, భయపెట్టాలి, వీళ్ళని భయపెట్టి వాళ్ళ మీద ఒత్తిడి పెట్టి వాళ్ళని బెదిరించో తమ చెప్పు చేతుల్లో పెట్టుకోవాలన్న ఏదైతే ప్రయత్నం ఉందో అది మంచిది కాదు. దానివల్ల మీరు న్యూట్రల్స్గా ఉన్న వాళ్ళని కూడా శత్రువులు చేసుకుంటారు. ఎన్ని రోజులు మీరు ఇలా ఒత్తిడి పెట్టి భయపెట్టి, ఈరోజు భారతీయ జనతా పార్టీ హిందువుల్ని ఒత్తిడి పెట్టి భయపెట్టి బెదిరించి ఈరోజు 40% హిందువులు గట్టిగా భారతీయ జనతా పార్టీకి ఓటేసే స్థాయికి మీరే తీసుకొచ్చారు. అంతే, వేరే వాళ్ళు ఎవరు తేలే. భారతీయ జనతా పార్టీ నేను మొదటి నుంచి ఏ లైన్లో ఉందో ఆ లైన్లో ఉంది, కానీ మద్దతు పెంచడానికి కారణం మీరు భయపెట్టడం, మీరు బెదిరించడం, మీరు ఒత్తిడి పెట్టడం, మీరు అపీజ్మెంట్కి పాల్పడడం. సో మీరు చేస్తున్న ఏదైతే ఇది ఉందో దాని కారణంగానే తప్ప ఆయన మీద పడి ఏడిస్తే ఏమొస్తుందండి? ఇఫ్తార్ విందులకు పోవడం మానేయండి. ఇప్పుడు ప్రధానమంత్రి ఇఫ్తార్ విందు ఎందుకు ఇవ్వాలి? ఏం ఆప్టిక్స్ కోసం? రాష్ట్రపతి ఎందుకు ఇవ్వాలి? ఇప్పుడు మీరు పర్సెప్షన్ గురించి మాట్లాడినప్పుడు అందులో కపిల్ సిబాల్ గారు ఒక మాట అన్నారు, దానికి తోడు దుష్యంత్ దవే ఒక మాట అన్నాడు. రాజ్యాంగబద్ధమైన పొజిషన్స్ లో ఉన్న వాళ్ళు పబ్లిసిటీ చేసుకోకుండా ఉండాలి వ్యక్తిగత విషయాల్ని అని. మంచిదే, రేపటి నుంచి ప్రధానమంత్రిని కాంగ్రెస్ ముఖ్యమంత్రుల్ని ఇఫ్తార్ విందులకు వెళ్ళి ఫోటోలు రిలీజ్ చేయొద్దని చెప్పండి, మీడియాని పిలవద్దని చెప్పండి. మన తెలంగాణలోనే తీసుకుంటే ఎల్బీ స్టేడియంలో 40,000 మంది మధ్యలో మొత్తం 100 కెమెరాల దీంట్లో తెలంగాణ ముఖ్యమంత్రి ఇఫ్తార్ విందులో పాల్గొంటాడు. ఎందుకండి? మీరు నిజంగా ఇఫ్తార్ విందు మీ వ్యక్తిగతంగా పాల్గొనే పని అయితే పబ్లిక్ మనీ ఎందుకు ఖర్చు పెడతారు? మీరు రాజకీయ నాయకుడిగా నువ్వు పెట్టు, ముఖ్యమంత్రి ఎందుకు పెడతాడు? ఎల్బీ స్టేడియంలో జరిగే ఖర్చు ఎవరు పెడుతున్నారు? తెలంగాణ ప్రభుత్వం పెడుతుంది. ఎందుకు పెడుతున్నావు? నువ్వు వ్యక్తిగతంగా పో, కూర్చొని తిను, రా,
వాళ్ళు ఇచ్చే దావత్కు నువ్వే రావచ్చు. చేసిరా, ఫోటోలు ఎందుకు, వీడియోలు ఎందుకు, కెమెరాలు ఎందుకు? అవును, అది మాట్లాడరు ఎవరు. మాట్లాడకుండా పాపం చంద్రచూడ్ గారు ఏదో ఆరతిచ్చుకుని పక్కింట్లో ఉన్న ప్రైమ్ మినిస్టర్ని పిలుచుకుంటే అదేదో పెద్ద తప్పు. ఏదో బ్రహ్మాండం న్యాయమూర్తికే వీళ్ళు న్యాయ సూత్రాలు చెప్తున్నారు. ఇంకా బ్రహ్మాండం బద్దలైపోయింది అని మాట్లాడడం నిజంగా వీళ్ళు ఏ దుస్థితికి దిగజారిపోయారు అనేది అర్థమవుతోంది. నిజానికి తిట్టాలంటే చంద్రచూడ్ ఇచ్చేటువంటి తీర్పులన్నిటికీ బీజేపీ వాళ్ళు లేకపోతే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు తిట్టాలి. ఆయన మన ఇంకొక సంఘటన ఇటీవల బయటకు వస్తోంది. అమెరికా పర్యటనలో రాహుల్ గాంధీ గారు ఉన్నారు. ఆ రాహుల్ గాంధీ గారు ప్రెస్ ఫ్రీడమ్ గురించి మాట్లాడారు. కానీ అదే రాహుల్ గాంధీ సలహాదారు శామ్ పిట్రోడా ఒక ఇండియా టుడే భారతదేశం నుంచి రాహుల్ గాంధీ పర్యటన కవర్ చేయడానికి వెళ్ళిన ఇండియా టుడే విలేకరి ఏదో ఒక ప్రశ్న అడిగితే అతన్ని మీద దాడి చేశారు. ఆయన సెల్ ఫోన్ గుంజుకొని మొత్తం డిలీట్ చేసి దాడి చేశారు. దాన్ని సర్దుకోవడానికి రాజ్దీప్ సర్దేశాయ్ లాంటి అతి ప్రాముఖ్యత కలిగిన జర్నలిస్టు, ఇండిపెండెంట్ జర్నలిజాన్ని పోషించే ఇండియా టుడే సంస్థ ఎన్నో కష్టాలు పడాల్సి వచ్చింది పాపం. ఇది వాళ్లే సర్దుకునే పరిస్థితి. ఏంటి కర్మ అంటే మీరు మాట్లాడే మాటలు, మీకు మద్దతు ఇచ్చే ఎకో సిస్టమ్ కూడా దీంట్లో రాహుల్ గాంధీ విషయం కూడా చర్చించుకోవాల్సింది. ఆయన అమెరికా వెళ్ళినా ఏ దేశం వెళ్ళినా ఆయన భారతదేశం మీద జరిగినప్పుడు ఆఖరికి అమెరికా పత్రికలే ఈ రోజు రాహుల్ గాంధీని చూసి విస్మయం చెంది ఆర్టికల్స్ రాసుకున్నాయి. ఒకప్పటిలాగా అమెరికా పత్రికలు లేవు. అమెరికా పత్రికలు అడిగా ఈయన ఏంది పాకిస్తాన్ నుంచి వచ్చాడా భారతదేశం నుంచి వచ్చాడా అని కూడా ఆర్టికల్స్ వచ్చాయి. ఈయన మాట్లాడుతున్న తీరును చూస్తే మీరు ఇంటర్నెట్లో ఎత్తుక్కోవచ్చు. వీళ్ళు వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం, వాళ్ళ లాభం కోసం, వాళ్ళు ఎన్నికల్లో గెలవడం కోసం ఏమైనా చేయగలరు అనేది మనకి చంద్రచూడ్ విషయం తెలుస్తుంది. ఇండియా టుడే జర్నలిస్ట్ మీద జరిగిన దౌర్జన్యం తెలుస్తుంది. ఇండియా టుడే జర్నలిస్ట్ మీద దౌర్జన్యం ఎందుకు వీళ్ళు లేవనెత్తడం లేదండి? నువ్వు ఎట్లా డిలీట్ చేస్తావు? ఒక ప్రశ్న అడిగితే నాకు ఇష్టం లేదని చెప్పు. దాడి చేయడం ఏంది, డిలీట్ చేయడం ఏంది, అతన్ని బయట మాట్లాడనీయకుండా చేయడం ఏంది? ఏం చెప్పాలనుకుంటున్నారు వీళ్ళంతా కూడా? ఇది మొత్తం ఇలా ద్వంద్వ వైఖరి సాగించినంత కాలం హిందువులు ఐక్యమవుతూనే ఉంటారు, భారతీయ జనతా పార్టీ బలపడుతూనే ఉంటుంది. రాహుల్ గాంధీ అమెరికా పర్యటన సక్సెస్ అయినట్టేనా? ఎట్లా చూద్దామంటారు దాన్ని? రాహుల్ గాంధీ అమెరికా పర్యటన ఏం ఆయనకి సాధించి పెట్టిందో తెలియదు. కాకపోతే ఒక్క అంశంలో మాత్రం ఈరోజు చర్చ జరుగుతోంది. రాహుల్ గాంధీ గారికి అమెరికా ప్రభుత్వం, జో బైడెన్ ప్రభుత్వం ఈరోజు చాలా వామ్ వెల్కమ్ ఇచ్చిందనేది అందరికీ అర్థమైన విషయం. ఎందరో అమెరికా ప్రభుత్వాధికారులు రాహుల్ గాంధీని కలిసి ముచ్చటించారనేది బయటకు వస్తున్న విషయం. అమెరికా ఎందుకు అంత ప్రాధాన్యత ఇస్తుంది బంగ్లాదేశ్ వ్యవహారం తర్వాత రాహుల్ గాంధీకి అన్నది ఒక ప్రశ్న. ఆ ప్రశ్న భవిష్యత్తులో మన విదేశాంగ శాఖ, మన భద్రతా వ్యవస్థ చూసుకుంటాయి. ఎందుకంటే ఆ ప్రశ్నకి ఈరోజు కాక రేపైనా అమెరికా సమాధానం చెప్పాల్సిందే. ఏం జరిగింది తెలియకుండా జరుగుతుంది అని అమెరికా అనుకుంటే అది తప్పు. అది అమెరికాకు కూడా తెలుసు. అమెరికా బెదిరించే ప్రయత్నం చేస్తోంది. దానికి రాహుల్ గాంధీ ఒక పప్పెట్ లాగా ఉపయోగపడుతున్నాడు. సో ఆ పప్పెట్ని అమెరికా ఏం చేస్తుంది, దాన్ని ఇప్పుడు ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. ఎప్పుడైతే ఈయన పప్పెట్ లాగా వ్యవహరిస్తున్నాడని తెలుస్తోందో ఈరోజు అమెరికన్ మీడియా కూడా క్వశ్చన్ చేస్తుంది. ఎందుకంటే అమెరికన్ మీడియా ఈరోజు నెట్ట నిలువుగా చీలిపోయి ఉంది. అవును, ట్రంప్ కారణంగా, అక్కడున్న పరిస్థితుల కారణంగా. సో నెట్ట నిలువుగా చీలిపోయిన ఒక మీడియా ఖచ్చితంగా ప్రశ్నిస్తుంది. నేను మొన్న కమలా హ్యారిస్ ట్రంప్ దాంట్లో కూడా కావాలని చేశారనేది వార్తలు. సో అందువల్ల అమెరికన్ మీడియా కూడా ఈ రోజు మీరు చెప్పింది ఉదారవాదం గురించి చర్చించే పరిస్థితుల్లో లేదు. సో అందువల్ల మీరేం చేసుకుంటున్నారు, మీ బతుకుని ఎలా మీరు రోడ్లో పెట్టుకుంటున్నారు అనేది మనం చూడాలి. చంద్రచూడ్ గారి విషయంలో అయినా, రాహుల్ గాంధీ విషయంలో అయినా మీరు ఇలా చేసినంత కాలం నరేంద్ర మోడీ లాంటి వాళ్ళు బలంగా ఉంటారు. వాళ్ళకి ప్రధాన శత్రువు ప్రజలు కాదు, మీరే. మీరు ఇలా చేసినంత కాలం ప్రజలు ఆయన వెనకాల ఉంటారు. ఇది ద్వంద్వ వైఖరి, ఇది మానుకోవాలి. స్పష్టంగా ఉండండి. వ్యక్తిగతం వేరు, వ్యవహారం వేరు. వ్యక్తిగత వ్యవహారాల్లో ప్రధాని ఇప్పుడు వీళ్ళు చెప్పే లెక్క ఏంటంటే ఆర్మీ చీఫ్, నేవీ చీఫ్, ఎయిర్ ఫోర్స్ చీఫ్, డిఫెన్స్ మినిస్టరు, సుప్రీంకోర్టు న్యాయమూర్తి వీళ్ళెవరూ కూడా ఒకళ్ళనొకళ్ళు చూసుకున్నప్పుడు సీరియస్గా నవ్వుతూ మౌనం తప్పు కూర్చోవాలన్నా?
ఏం నవ్వకూడదా? నవ్వితే ఏమో ఒక ఏడుపు, నవ్వకపోతే ఒక ఏడుపు. కలిసి కూర్చొని భోజనం మీద ఒక టేబుల్ మీద కూర్చొని నవ్వుతూ మాట్లాడుకుని భోంచేస్తే ఒక ఏడుపు, ఏదో చెప్పేశాడు మోడీ అని. ఏంటి ఈ ఏడుపు? ఎక్కడికి మీరు మీ ఏడుపు ఆగేది? అంతే. మీ ఏడుస్తూనే ఉంటారు ఇట్లా. ఆ ఏడుపు ప్రజలు అర్థం చేసుకుంటున్నారు ఈరోజు. థ్యాంక్ యూ పార్సాది గారు. ఇది ఈ వారం ఉన్నటువంటి జాతీయ అంతర్జాతీయ విశేషాలు, వాటిపైన వచ్చినటువంటి సంఘటనలపైన విశ్లేషణ. పొలిటికల్ వాయిస్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి.